డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామా? పోలాండ్ దేశంలో పెద్ద నగరానికి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న ఊళ్ళలో ఒక ఊర్లో ఒక వసతి గృహం ఉన్న ఒక ఆయన ఉండేవాడు. వసతి గృహం అంటే ఒక చిన్న హోటల్ లాంటిది. జనాలు ఆ దారిని వెళ్ళేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు, తర్వాత యాత్రికులు వాళ్ళు ఈ కొంత డబ్బు ఇచ్చి అక్కడ బస చేసేందుకు అవకాశం ఉండేది. ఈ నగరానికి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇలాంటివి ఉండేవి. ఇలాంటి ఒక వసతి గృహపు యజమానికి ఒక కొడుకు ఉండేవాడు. వాళ్ళకి చక్కగా డబ్బులు ఉన్నాయి, హోటల్ బాగా నడుస్తుంది. అది నగరానికి వెళ్ళే దారి. సైనికాధికారులు వాళ్ళు కూడా దిగుతారు, ఆగుతారు, అంతా బాగుంటుంది. ఈ కుర్రాడు అందమైన వాడు, తెలివైనవాడు, కానీ ఆకతాయి, సోమరిపోతూ, ఏమీ పని చేసేవాడు కాదు. అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకడే కొడుకు అవడంతో వాళ్ళ అమ్మ వాడిని బాగా పోషించేది. రకరకాల మద్యాలు తాగటం, ఫ్రెండ్స్ తోటి అల్లరి చిల్లరి పనులు చేయటం, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు వాళ్ళ నాన్న గల్లాపేటలోంచి ఒక 10 రూపాయలు సంగ్రహించడం, ఇలాంటివి చేసేవాడు. తండ్రి మాట వాడు వినేవాడు కాదు. ఈ ఒక్క పిల్లాడు అవడంతో తల్లి కొంచెం వెనకేసుకొచ్చేది. అప్పటి కాలంలో ఏంటంటే కుర్రాళ్ళు సైన్యంలో చేరటం అనేది ఒక రివాజు. రాజుగారి సైన్యంలో చేరటం, కోటలో పనిచేయటం, కొంతకాలం అయ్యాక రిటైర్మెంట్ ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు కొంత డబ్బు ఇచ్చి పంపించేవాళ్ళు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని వెళ్తే ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళు. మిగిలిన వాళ్ళు వ్యాపారాలు అవి చేసుకునేవాళ్ళు. తర్వాత కుమ్మరి వృత్తులు ఉండేవి, వృత్తులు చేసుకునేవాళ్ళు. సైన్యంలో చేరటానికి ఏ వృత్తి వాడైనా అర్హుడే. కుర్రాడు వాళ్ళ నాన్న పంపించాలి, పిల్లాడు వెళ్ళాలి. పిల్లాడు నేను వెళ్ళనన్నా నాన్న వెళ్ళమన్నాడు అనుకో, తండ్రులకి సర్వాధికారాలు ఉండేవి పిల్లల మీద. కొడుకు ప్రాణాల మీద, నా కొడుకు నేను చంపుకున్నానంటే కోర్టు కేసు ఉండేది కాదు. నా కొడుకు మాట వెళ్ళలేదు, కొట్టి చంపేసా అన్నాడు అనుకో నాన్న, అలాగా అనేవాళ్ళు, అంతే. ఏం అడిగేవాళ్ళు కాదు. అంత సర్వాధికారాలు తండ్రులకు ఉండేవి. తండ్రి సైన్యంలోకి పంపాలంటే 5 మగపిల్లలు ఉంటే 5 పంపేవాడు. తల్లికి కూడా కాదనేందుకు అవకాశం లేదు. వాళ్ళ కాలము, వాళ్ళ దేశము అలాంటివి. ఈయన ఒకరోజు విసుగు పుట్టిపోయింది ఈ సైమన్ వాళ్ళ నాన్నకి. ఏం చేశాడు, సైనికుల దుస్తులు ఒక జత తెప్పించి వాడికి బట్టలు తొడిగించి చేతికో ఈటిచ్చి నగరానికి వెళ్ళిపో, తిరిగి చూసావా చంపేస్తానన్నాడు. ఈ బల్లెం ఇచ్చి నువ్వు పో, వెళ్ళి రాజుగారి దగ్గర గస్తీ భట్టుడుగా ఉండమని పంపేశాడు. తిరిగి వస్తే చంపుతానన్నాడు. నాన్న మాట కాదనడానికి వీళ్ళు అల్లరి చిల్లరగా ఇక్కడ ఎంతైనా తిరగచ్చు. ఆయన వెళ్ళిపోన్నాడు, వెళ్ళిపోవడమే. సరే ఇంట్లో నుంచి పంపిస్తే తల్లి ఏడిచింది, కానీ మనవాడు పోయి రాజుగారి దగ్గరికి చేరాడు. నగరానికి చేరాక ఒక గస్తీ భట్టుడుగా చేరాడు. అక్కడ ఏం చేస్తాడు, ఏదో చిన్న జీతం వస్తుంది. అక్కడ కూడా వాడు పనికి మాలిన వెధవలందరినీ చేర్చి తాగటం అలా చేసేవాడు. ఒక వృద్ధ భట్టుడి ఇంట్లో బస చేసేవాడు. బస చేసి ఏమన్నాడు, చిచ్చి నాకు ఈ ఊరేం బాగోలేదు, మా ఊరే చాలా హాయిగా ఉంది, తిన్నంత తిండి, రకరకాల సారాయిలు, హాయిగా ఫ్రెండ్స్తో గప్పాలు కొడుతూ తిరగచ్చు, ఈ ఊళ్ళో ఏమీ బాగోలేదు, డబ్బులు లేవు ఖర్చు పెట్టుకోవడానికి అని గోలు పెట్టేవాడు. ఆ భట్టుడు వాడికి ఈ కుర్రాడిని చూసి ఆయన సరదాకి ఆయన ఏమన్నాడంటే, ఒరే ఏముందిరా, ఓ పని చెయ్యి, మీ నాన్నకు ఒక ఉత్తరం రాయి, నాకు ఇక్కడ ఉద్యోగం బాగా కుదిరింది, నన్ను జమీదారుగా ప్రమోషన్ ఇచ్చారు, ఇక్కడ అందరికీ పార్టీ ఇవ్వాలి, డబ్బులు పంపించమను మీ నాన్నని అనగానే వీడికి మంచి ఐడియా తట్టింది. నాన్నకు ఉత్తరం రాశాడు. నాన్న నేను ఉద్యోగంలో చేరా 3 నెలలు అయింది కదా, 4 నెలల్లో జమీదారుగా నా బాధ్యతను గమనించి ఉద్యోగం ఇచ్చారు, ప్రమోషన్ వచ్చింది, ఇక్కడ చాలామంది స్నేహితులు అందరూ పార్టీ అడుగుతున్నారు, నా జీతం నాకే సరిపోతుంది అనగానే వాళ్ళ నాన్న సంతోషించి కొడుకు ప్రయోజకుడయ్యాడని డబ్బులు పంపాడు. ఆ డబ్బులతో వీడు ఒక వెలిగాడు కొన్నాళ్ళ వాక. తర్వాత ఏం చేశాడు, వాడికి ఐడియా తెలిసిందిగా, నేను సుబేదారుని అయ్యా నాన్న అని మళ్ళీ 6 నెలలకు ఉత్తరం రాశాడు. మళ్ళీ నాన్న డబ్బులు పంపించాడు. జమీదారు సుబేదారు అయిన తర్వాత సైనికాధికారి అవ్వాలి. సరే ఇంక ఏం చేయాలో ఆలోచించి ఏం చేశాడు, చివరికి డబ్బులు కావాలి వీడికి. వీడికి వాడి ఫ్రెండ్స్ అంతా పార్టీలు అడుగుతారు, బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా తినాలి, తాగాలి, ఆడేయాలి, అందుకని నేను సైనికాధికారిని అయ్యాను అని ఉత్తరం రాసేశాడు. వాళ్ళ నాన్న డబ్బులు తిప్పుచ్చుకున్నవాడు కూడా, మనవాడు ఇంత తరక్కీ చేస్తే, ఇన్ని ప్రమోషన్లు వస్తే మనం కంటితో చూడాలి కదా, వెళ్ళి పద వెళ్దామని పెళ్ళాన్ని బయలుదేరి బండి వేసుకుని బయలుదేరారు. వాళ్ళ ఊళ్ళోకి వచ్చిన రోజున ఒక పెద్ద సైనిక కవాతు జరుగుతోంది. సైనిక కవాతు అంటే ఇక ఆ సైనికులంతా ఇలా నడిచి వెళ్తున్నారనమాట. రాజుగారు వెళ్తుంటే రాజుగారి ముందు మొత్తం సైన్యం అంతా, ఇప్పుడు మనకు కూడా ఉన్నాయిగా సైనిక కవాతు, సైనిక వందనాలు, ఇవేవో జరుగుతాయి. పాత పద్ధతులే కదా, ఈ పేర్లు మార్పు అంతే. అంటే అవన్నీ ఇంగ్లీష్వి. మీరు ఒక్కొక్కటి కొన్ని విషయాలు చెప్తుంటే ఇప్పుడు మనం ఫాలో అవుతుంటాం, కానీ అవన్నీ ఒకప్పుడు ఉన్నవే కదా. బ్రిటిష్ కల్చర్ అది.
సైనిక వందనాలు అవన్నీ వాళ్ళవే. అయితే ఈ వెళ్తూ ఉంటే వీళ్ళు అక్కడ నిలబడి అదంతా చూశారు. అమ్మా నాన్న బండి దిగి కొడుకు కనిపించలే, వెతుకుతున్నారు. సైనికాధికారులు అంటే ప్రత్యేకమైన దుస్తులు అంటే వాళ్ళకి తెలిసి, ఇప్పుడు డెసిగ్నేషన్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి, సిఐకి మనకి డిఫరెన్స్ తెలుస్తాయి. ఐజీ బట్టలు అవి వేరుగా ఉంటాయి. అవును. యూనిఫామ్స్ తెలుసు వీళ్ళకి. సైనికాధికారులు చాలామంది కనబడతారు, అందులో సైమన్ లేడు. ఆయన ఏం చేశాడు, అక్కడ నుంచున్న భట్టుడిని ఎవరినో, అబ్బాయి సైనికాధికారి సైమన్ కనపడ్డేమిటో అని అడిగాడు. సైమనా, ఆ పేరుతో అధికారులు ఎవరు లేరండి చెప్పేశారు. అన్నాడు. అనేసరికి ఉన్నారోయ్, సైమను సైనికాధికారి అయ్యాడు 10 రోజులు 20 రోజుల క్రితమే, ఉత్తరం కూడా వచ్చింది మాకు అన్నాడు. అనేసరికి లేడండి, ఆ పేరుతో గస్తీ భట్టుడు ఒకడు ఉండాలి, ఫలానా ఊరు నుంచి వచ్చిన వాడు అని చెప్పేసి. ఈయనకు అర్థమైపోయింది, హాతేరి ఇంత అబద్ధం చెప్తాడా, ఇంత పరువు తీస్తాడా అని చెప్పి వాడు ఎక్కడ బస చేశాడో అక్కడికి పరిగెత్తాడు. పరిగెత్తి కొడుకు చెండా లెక్క తీశాడు, పట్టుకున్నాడు. చిత్రవధ చేస్తాను నిన్ను, నీ వల్ల నేను ఊళ్ళో అందరి ముందు పరువు పోగొట్టుకుంటా. ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే నువ్వు గస్తీ పట్టాడు, నువ్వు జమీదారు అయ్యావు, సుబేదారు అయ్యావు, సైనికాధికారి అయ్యావు అని నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటుంటే సైనికాధికారిగా చచ్చిపోయాడని చెప్తా అని చెప్పేసి కొడుకుని పట్టేసుకున్నాడు. తల్లి బతిమలాడింది, కొట్టండి, శిక్షించండి, చంపద్దు అని. ఆయన ఒప్పుకోలే. నువ్వు పెళ్ళానివి, నోరు మూసు పడుండు, తండ్రి నేను, వీడిని చంపే హక్కు ఉంది నాకు అని చెప్పి వాడిని కాళ్ళు చేతులు కట్టేసి బండిలో వెనకాల పడేసుకుని మొగుడు పెళ్ళాం బండి ఎక్కారు. ఎక్కేసరికి వృద్ధ భట్టుడు వీడికి పిచ్చి సలహా ఇచ్చి దొంగ మాటలతో డబ్బులు తెప్పించుకునే ఉపాయం చెప్పాడు కదా. ఇదంతా ఇలా తన వల్లే జరిగింది, వీడు డబ్బు కోసం ఇంత పని చేశాడని పాపం వాడిని ఎలాగైనా తప్పించాలని ఆ బండి వెనకాల ఇంకో బండి వేసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో ఆగితే నిదానంగా బండిలో ప్రవేశించి కట్లు కోసేసి తప్పించి ఒరే నాయన, నువ్వు ఇంటికి వెళ్ళామంటే మీ నాన్న చంపేస్తాడు, మరి మీ నాన్నకే హక్కు, రాజు కూడా నీ మీద హక్కేం లేదు, ప్రజల మీద తండ్రుల హక్కులే ఉంటాయి, పారిపో నువ్వు ఎక్కడికైనా, నీ బతుకు జీవుడాన్ని బతకమన్నాడు. వీడికి కూడా ఫ్రీడమ్ వచ్చేసింది. నాన్న చెప్పాడని సిటీకి వచ్చాడు, సిటీ నుంచి తండ్రికి ఉత్తరం రాసి తీరాలి. ఇప్పుడు ఎక్కడికో పారిపోతే ఎవరికి ఉత్తరం జవాబుదారీ? హాయిగా బాగుందని ఫ్రీడమ్ దొరికేసిందని బయటికి వెళ్ళిపోయాడు. పారిపోయి ఈ నగరాన్ని దాటి వెళ్ళిపోయి చక్కగా ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతూ ఎవరో ఫ్లూట్ వాయించే విద్వాంసుడు ఇంటి దగ్గర కొద్ది రోజులుండి పిల్లని గ్రోవి ఊదటం నేర్చుకున్నాడు. నేర్చుకుని కులాసాగా పిల్లని గ్రోవి ఊదుకుంటూ తిరిగేవాడు. వీడు ఏ ఊరు వెళ్ళినా వీడి అందము, వీడి హ్యాండ్సమ్ పర్సనాలిటీ, కొంతకాలం ఈ గస్తీ పట్టుడుగా ఉండడంతో కొంచెం కండలు తీరిన వాడి శరీరము, ఈ ఫ్లూటు, చక్కగా మాట్లాడటం వచ్చు, మంచి కంపెనీ ఇస్తాడు వాడు, కబుర్లు చెప్తాడు, మందు కంపెనీ బాగా ఇస్తాడు, ఏదైనా ఆట ఉంటే నేను ఆడతా అంటాడు. మంచి సరదా అయిన వాడికి ఆటకాయితనమే. అక్కడి నుంచి ఏదైనా ఒక కుక్క కనపడినా దానికి ఏదైనా ఆట ఆడడం నేర్పించేస్తాడు వాడు. తెలివి ఉంది వాడికి, కుదురుగా పనిచేసే గుణం లేదు. ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటే ప్రతి చోట వీడికి మంచి స్వాగత సత్కారాలు లభించినాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ పోలాండ్లో ఇంకా పెద్ద పెద్ద నగరాలలో ఒక సుమారైన ఒక ఊర్లోకి చేరాడు. ఆ ఊళ్ళో ఏం తెలుసుకున్నాడంటే, ఆ ఊళ్ళో రాజుగారికి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు. కాకపోతే ఆయన వాడి తండ్రి పరమ దుర్మార్గుడట, పిల్ల తాత మామూలు వాడు కాదు. ఆయన ఒక పెద్ద రాజమహల్ కట్టాడు. ఆ ఊళ్ళో ఉన్న ఎంతమంది ఉసురో పోసుకున్నాడు. రాజులు కొంతమంది క్రూరులుగా ఉంటారు కదా, మహాక్రూరుడు వాడు. అయితే ఏమైంది, రాజమహల్ కట్టిన తర్వాత ఈ రాజకుమార్తె పుట్టిన తర్వాత ఆయన చచ్చిపోయి ఏం చేశాడు, దయ్యం అయ్యి ఆ మహల్ని పట్టాడు. అయ్యో, ఆ మహల్లో విపరీతాలు జరిగాయి. దాంతో ఈ రాజుగారు, ప్రస్తుతం ఉన్న రాజుగారు కూతురుతో సహా మహల్ని విడిచి ఇంకో చిన్న రాజమహల్ కట్టుకుని అందులో ఉన్నాడు. అయితే ఆ పిల్ల జాతకంలో ఏముందంటే, ఈ పిల్లని వివాహం చేసుకునేవాడు ఈ మహల్లో ఉన్న దయ్యాన్ని విడిపించగలిగిన వాడవుతాడని ఉంది. ఎవడైతే దయ్యాన్ని పోగొడతాడో వాడే ఈ పిల్లకి మొగుడు అని. వాళ్ళు ఈ జాతకాలు కూడా నమ్ముతారు, ఇంగ్లీష్ వాళ్ళు. అదే దాంతో ఆ పిల్లకి ఏ పెళ్లి సంబంధము రాలే. పిల్ల అందానికి వ్యామోహపడి వస్తారు, దాంతో కబుర్లు చెప్తారు కానీ పెళ్లి చేసుకోరు ఎవరు. ఎందుకంటే ముందు దయ్యం జోలికి వెళ్ళాలి. కొంతమంది యువకులు ఈ అమ్మాయి సౌందర్యం పట్ల ఆకర్షితులై వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అందులోనే ఉండిపోయారు, ఎవడు బయటికి రాల. ఎవ్వరూ రాలా బయటికి. ఎవరు ఇంకా మొదట ఒక 5-6 వెళ్ళారు, ఒక 6 నెలల గ్యాప్తో 2-3 వెళ్ళారు. వెళ్ళిన 5-6 ఆ 2-3 గోవిందా మొత్తం మీతో 12 మంది పోయారు, రాలేదు. ఇక అమ్మాయికి పెళ్లి సంబంధాలే రావట్ల. పిల్ల దుఃఖంగా దీనంగా ఏడుపు గొట్టుగా ఉండేది. కానీ పాపం తలనొప్పి అమ్మాయికి ఎప్పుడు ఏడుపుతోటి.
ఈ ఊళ్ళో అందరూ చెప్పారు. సరే అదంతా తెలుసుకొని తను ఏమనుకున్నాడు, ఓసారి వెళ్ళి ఆ పిల్లని చూద్దాం అనుకున్నాడు. ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి సైమన్కి ఒక వీరోచిత కార్యం చేయాలని ఉండేది. ఇప్పుడు ఈ పిల్ల అందగత్తి కదా, ఆ దయ్యాన్ని పారద్రోలి ఈ పిల్లని చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా, మంచి సెటిల్మెంట్. సెటిల్మెంట్ గొప్ప. అందుకని వాడేం చేశాడు, ఈ రాజుగారి భవనానికి ముందున్న ఒక పార్క్కి బయట బెంచీలు ఉంటాయి, వాకర్స్ పార్క్ ఒకటి ఉంది, అక్కడ కూర్చుని ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు పొద్దున్నే. ఆ అమ్మాయి రాత్రంతా ఏడ్చి రాకుమారితే తెల్లవారుజామున ఎప్పుడో పడుకుంది. రాత్రి తల పట్టేయదు, తెల్లారేసరికి అటా నిద్రమోహంతో లేస్తే చక్కటి భూపాల రాగం లాంటి ఒక మంచి మార్నింగ్ గ్లోరీ వినిపిస్తుంది అనమాట. మన వాళ్ళు భూపాల రాగాలు వాయిస్తారు, పొద్దున్నే మార్నింగ్ గ్లోరీ వాయిస్తున్నాడు వాడు. ఆ ట్యూన్కి ఆ అమ్మాయి చాలా రిలాక్స్ అయిపోయింది. ఎంత బాగుంది సంగీతం, ఎంతో బాగుందని గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నారు, మన భవనంలో కాదు బయట ఎక్కడో, వాడెవడో పిలిపించినాడు, నా తలనొప్పి తగ్గిపోయింది అన్న పొద్దున్నే అనగా ఆయన సంతోషించాడు. పిల్ల పాపం పొద్దున్నే ఫ్రెష్గా లేచి తలనొప్పి లేదు తగ్గిపోయింది అనేసరికల్లా ఆయన ఆనందంతో గబగబా వరే ఎవర్రా వాడు ఎవరినో పిలుచుకురంటారు అన్నాడు. పిలుచుకొచ్చేసరికల్లా ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు. ఏది బాబు ఇందాక వాయిస్తున్నావు మళ్ళీ వాయించంటే ఫ్లూట్ వాయించాడు. ఆ అమ్మాయి నాన్న ఎంత బాగుందో, మన దగ్గరే ఉంచుకుందా నాన్న, రోజు వింటాను, తలనొప్పి తగ్గిపోతుంది అని అనేసరికల్లా రాజుగారు అడిగాడు, బాబు మా దగ్గర ఉంటావా రాజభవనంలో, మా అమ్మాయికి అసలే తలనొప్పి అనేసరికల్లా తప్పకుండా నేను అలాంటి ఉద్దేశంతో వచ్చాను అన్నాడు. అనేసరికల్లా యువరాణికి ఎందుకండి తలనొప్పి అని అడిగాడు. ఏం చెప్పాను నాయన మా కష్టాలు అని మా నాన్నగారు అనగా, నేను విన్నానండి అదంతా, ఇంత చక్కగా ఉన్న రాకుమార్తెకి ఈ కష్టమేమిటి, అదే కదా, మీరు ఇంత అద్భుతమైన వ్యక్తి, మీలాంటి వాళ్ళకి రావాల్సిన కష్టం కాదు, ఆ దయ్యాన్ని వదలగొట్టి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. అనేసరికల్లా పిల్ల కొంచెం సంతోషం వచ్చింది కానీ భయం వేసింది. ఇప్పటికి 12 మంది పోయారు, ఫ్లూట్ వాయించేవాడిని చెడగొట్టుకుంటే ఎట్లా అని కొంచెం బెంగపెట్టుకుంది. కాదు తండ్రికి కళ్ళు ఆర్పింది వద్దని, ఫ్లూట్ అయినా ఉంటుంది కదా అని. ఆయనేమో వద్దునైనా చక్కగా అందంగా ఉన్న ఒక కుర్రవాడివి, మా నాన్నగారు అసలు సహజంగానే దుర్మార్గుడు, దయ్యమయ్యాక ఇంకా క్రూరుడైపోయాడు, 12 మంది పొట్టలు పెట్టుకున్నాడు, నువ్వు లక్షణంగా ఉన్నావు, ఏ తల్లికి నాకు బిడ్డవో, వండునైనా వద్దునైనా అంటే, కాదండి మీకేం భయం లేదు నేను చూస్తా కదా అని చెప్పి ఒప్పించాడు. నేను చిన్నప్పుడు చాలా చేశా ఇలాంటివి అన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఎవరో ఒకళ్ళు పిల్ల పెళ్ళి అవుతుందని ఆశ, అంతేగా తండ్రిగా. సరే అక్కడి నుంచి ఏం చేశారు, మర్నాడు బండెక్కిచ్చారు. ఆ పూట సాయంకాలం అట్లా బండెక్కిచ్చి పంపించారు. రాజభవనం పైన ఇట్లా కొండ మీద ఎత్తుగా ఉంది, వీళ్ళు కింద ఇల్లు కట్టుకున్నారు, పెద్ద ఇల్లు. బండివాడి తీసిపోయి దింపాడు. వాడు మంచి హుషారుగా వెళ్ళి తాళం తీసుకొని లోపలిపై కూర్చున్నాడు. చీకటి పడేసరి కల్లా ఆ లోపలంతా దుమ్ము, పెద్ద మందిరం, అన్ని పరదాలు, పెద్ద పెద్ద చిత్తరువులు, బంగారంతో చేసిన కొన్ని విగ్రహాలు, దీపపు కుందులు, క్యాండిల్స్ అన్నమాట, క్యాండిల్ స్టాండ్స్, అద్దాలు, ఎంత బాగుందో కళాత్మకంగా. వాళ్ళు అంతా దుమ్ము. వీడేం చేశాడు, జేబురుమాలతో ఓ చోట దుమ్ము దులుపుకొని ఒక కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని, అక్కడ ఒక పక్కన లైబ్రరీ కూడా ఉంది, పోయి ఓ పుస్తకం తెచ్చుకున్నాడు, దాని మీద కూర్చొని పుస్తకం చదువుకోవటం మొదలుపెట్టాడు. చీకటి పడేసరికి లోపలికి ఒక నల్లటి వికృతాకారం ఒకటి వచ్చింది, పొడుగ్గా ఉంది, పెద్ద బవిరిగడ్డం, కళ్ళు మాత్రం జ్యోతుల్లాగా ఉన్నాయి, ఎంత నలుపో, కారు నలుపు. ఓ లోపలికి వస్తూనే వీడిని చూసి, ఎవడరా నువ్వు, అసలు నా పేరు చెప్తేనే జనాలు హడిలిపోతారు, నా ఇంట్లోకి వచ్చి నేను కూర్చునే కుర్చీలో కూర్చున్నావు అంటే, వీడేమన్నాడు, ఏముందండి పెద్ద ఖాళీగా ఉంది ఇల్లు, ఎక్కడ కూర్చుంటే ఏమిటి, ఎక్కడ కూర్చున్నా ఒకటే, పైగా మీ గురించి చాలా విన్నాను, అదేమిటో చూద్దామని వచ్చాను, మీరు ఇదివరకు ఏమన్నా వికృతాకారంగా ఉండేవారేమో, ఇప్పుడు మీకు అంత లేదన్నాడు. మామూలుగానే ఉన్నారు, మిమ్మల్ని చూసి గుండెట్టా పగులుతుంది ఎవరికైనా, ఏముంది మీలో ప్రత్యేకంగా కళ్ళు మొహం అన్నీ ఉన్నాయి, మనుషులకు ఉన్నట్టే, కాస్త కళ్ళు కాస్త పెద్దవి కాస్త మెరుస్తున్నాయి అంతే కదా, మీకు అంత లేదండి, నాకేం భయం గీయం ఏమీ లేదు, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానంటే ఆయన తెల్లబోయి సరేరా ఈ మండపం అంతా మందిరం అంతా చూపిస్తాను, ఈ తాళాలు గుర్తు పుచ్చుకో అన్నాడు. ఆనంగానే వీడికి ఏమనిపించింది, చచ్చినా దాని చేతికి చెయ్యని తెచ్చుకోడు. ఓహో, ఏమన్నాడు, నేను ఎందుకు చేస్తా, ఈ ఇల్లు చూడడానికి వచ్చాను కానీ మీ వస్తువులు మీ పని చేయడానికి నేను ఏమైనా పని మాడినట్టండి మీకు, అలాంటివి ఏం కుదరవు, ఏమన్నా చూపిస్తానంటే చూపించండి, మీ తాళాలు మీరే మోసుకోండి, మీరే తీసుకోండి, నాకు అక్కర్లేదు, చూపిస్తే చూస్తా, లేకపోతే ఇదిగో లైట్ వెలిగించానుక పుస్తకం చదువుకుని ఇక్కడ ఉన్న చల్లగాలి పీల్చి కొండ మీద గాలి వెళ్ళిపోతా అనేసరికి, అంత సులువా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నట్టు, నన్ను ఎవడాపుతాడండి అన్నాడు వీడు. నన్ను ఎవడాపుతాడు,
నన్ను ఎవరు ఆపేదేం లేదంటే సరే నీ గదిలో నేను చూపిస్తాను రా అన్నాడు. ఒక్కో గది వెళ్ళి తాళం తీయటం మొదలుపెట్టాడు. ఈ ఒక్కొక్క గదిలోకి ఆయన వెళ్తుంటే ఆ నల్లటి నలుపు విరిగి కొంచెం తెల్లబడ్డం మొదలుపెట్టింది బాడీ పైనుంచి ఆయనకి. ఎన్ని గదులో ఒక్కో గదిలోకి వెళ్తుంటే కొంచెం 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 ఇంచి చొప్పున మొత్తం తెల్లబడిపోతాం. గడ్డం కూడా తెలిపి వచ్చేసింది. బాడీ అంతా తెల్లబడిపోయింది. అదేంటంటే ఒక గాలిలాగా కదులుతున్న ఆకారం నల్లగా ఉంది. ఇప్పుడు తెల్లబడి అక్కడి నుంచి ఆఖరి గదిలోకి తీసుకుపోయాడు. ఇది ఆఖరి గది, దీని తాళం తీయి అన్నాడు. అనగానే తాళం తీసుకోకూడదు అనిపించింది కుర్రాడికి. నేను ఎందుకు తీస్తాను, ఇన్ని తాళాలు తీసిన వాళ్ళు అది తీయలేరా, అది కూడా తీయండి మీరేని అన్నాడు. ఆఖరి తాళం తీస్తే అందులో నుంచి దుర్వాసన వచ్చింది. 12 శవాలు ఉన్నాయి లోపల. ఓహోహో. ఈయన పూర్తిగా తెల్లగా అయిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి ఏం చేశాడు, ఒక గొడ్డలు తీసుకొచ్చాడు. నాయనా నువ్వు ధైర్యశాలివి, ఎవడో ఒకడు నాకు ఇక్కడి నుంచి విముక్తి ఇవ్వాలి. ఈ గొడ్డలు తీసుకో, నా మెడ కొట్టేసి ఒక దెబ్బ నన్ను కొట్టేయాలి. నన్ను కొట్టలేక నన్ను చూసి భయపడి నాకు ఆ వికృతాకారాన్ని తెచ్చారు వీళ్ళంతా. ఒక్క దెబ్బ కొట్టావా నేను వెళ్ళిపోతా, నా దారిని నేను. ఈ భవనంలో ఇంకా నాదేం ఉండదు. నా కొడుకు వచ్చి రాజ్యం చేసుకోవచ్చు, నువ్వు కావాలంటే నా మనవరాలని పెళ్లి చేసుకోవచ్చు అంటే వీడు ఆలోచించకుండా ఆ చేతిలో నుంచి వెండి గొడ్డలు తీసుకుని పటామని మెడ ఎగర కొట్టేశాడు. ఎప్పుడైతే ఈ మెడ ఎగిరిపోయిందో ఆ శరీరానిలో నుంచి ఒక చిన్న పిచ్చిక బయటకు వచ్చి తుర్రుమంటే ఎగిరిపోయింది. ఎగిరిపోయేసరికల్లా వీడు ఏం చేశాడు, ఆ గొడ్డలు అక్కడ వారేసి ఆ వాసన వస్తున్న తలుపు మూసేసి ఆ తాళాలు తీసాడుగా, ఆ తాళాలు గుర్తు చేత్తపుచ్చుకుని వచ్చి హాల్లో పడుకున్నాడు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాడు, తెల్లవారి బండివాడు వచ్చేసరికల్లా అన్ని తలుపులు తీసున్నాయి. కుర్రాడు బయటకు వచ్చాడు. రాజుగారు కూడా పరిగెత్తుకొచ్చాడు, ఏమైనా అయిపోయాడేమో వీడుని. ఆయన ఆశ్చర్యపడి, ఓరిని నువ్వు భలేవాడివిరా అని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ అమ్మాయితో పెళ్ళి అన్నారు. సంతోషంగా ఉన్నారు కొద్ది రోజులు. పెళ్ళి అయిపోయింది. పెళ్లి కాల, కొన్నాళ్ళు విందులు వినోదాల్లో కాలక్షేపం చేశారు. ఈ బిల్డింగ్ అంతా క్లీన్ చేయడం, శుభ్రం చేయడం అవన్నీ ఉన్నాయి కదా. ప్రీ వెడ్డింగ్లో ఉన్నారు. అక్కడి నుంచి కుర్రాడు అన్నాడు, నేను చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను ఇంట్లో నుంచి వచ్చేదాన్ని 2-3 ఏళ్ళు అయిపోయింది, మరి మా అమ్మ నాన్నని చూసి రావాలి, నేను వాళ్ళని వెళ్ళి తీసుకొస్తా పెళ్ళికి, నేను ఒక్కడనే కొడుకుని అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే వీళ్ళు ఏమన్నారు, యువరాణి అంది, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ రాపోతే అంది, ఏం కాదు గడువు పెడతా 15 రోజులు 24 రోజులు, నేను రాపోతే నువ్వు రా, నువ్వు వచ్చి ఇదిగో ఇది దారి, మా ఊరిది, పోలాండ్ మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళాలని దారి మ్యాప్ అన్నీ గీసిచ్చాడు. తండ్రి పేరు, ఊరి పేరు, ఊళ్ళో పెద్దవాళ్ళ పేర్లు, అన్ని పేర్లు రాసిచ్చాడు. వాడేమో అబద్ధం చెప్పటల్లా. అక్కడి నుంచి కుర్రాడితో పాటు మంది మార్బలం బయలుదేరారు కొంతమంది. మరి రాకుమారుడు అయ్యాడు కదా, రాజకుమార్తెకి భర్త. మంది మార్బలం బయలుదేరేసి తీసి కొన్ని గుర్రాలు, కొంత డబ్బు, మరి పనివాళ్ళు ఓ 15-20 మంది దాకా బయలుదేరారు. గుర్రాలు వేసుకుని వెళ్ళటం మొదలుపెట్టారు. వాడు నెలల తరబడి ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మరి వెళ్ళాలంటే అంతే సమయం పడుతుంది కదా. పోలాండ్ రాజుగారి కజిన్ బ్రదర్ ఈ రాజుగారు. ఓహో. రాజు రాణి ఉన్నారు ఇక్కడ. అక్కడి నుంచి కుర్రాడు బయలుదేరేసరికల్లా ఏమైంది, ఒక అడవి దారి పట్టారు. అడవి దారి పడితే అడవి దారిలో ఒక సత్రం ఉంది. సత్రం ఎవరండి, సత్రం యజమాని కనుక్కున్నాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అన్నీ అనుకుని దొంగల దారి బాబు ఇటు వచ్చారంటే మాకేం భయం లేదు, సైనిక పటాలం ఉంది, 20 మంది ఉన్నారు, నేను స్వయంగా వీరుణ్ణి, నేను ఏమైనా చేయగలను, డామిడేయమని చెప్పాడు మన కుర్రాడు. చెప్పిన తర్వాత ఏమైంది, అర్ధరాత్రి అయింది. ఇది సత్రం యజమాని దారి దోపిడీ దొంగలకి ఫ్రెండ్. ఓహో. అసలు దారి దోపిడీ దొంగలు ఉండే సత్రం అది. ఎక్కువగా వాళ్ళకే అది ఆవాసంగా ఉంటుంది. వాళ్ళు కొట్టుకొచ్చినవి వీళ్ళకి వాటా ఇస్తారు. వాడేం చేశాడు, ఆ దోపిడీ దొంగలకు కబురు చేశాడు. ఒక చిన్న పటాలం 20-25 మంది సైనికులు ఉన్నారు, ఒక కుర్రాడు ఉన్నాడు, రేచులా ఉన్నాడు, కానీ వీళ్ళ దగ్గర బోల్డు డబ్బు ఉంది, నగలు నాణ్యాలు చాలా ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయని కబురు చేసేసరికల్లా వీళ్ళు సుష్టుగా తిని పడుకున్నారు. వీళ్ళకేం తెలుసు, సత్రం కదా అనుకున్నారు. వీళ్ళు నిద్రలో ఉండగా దారి దోపిడీ దొంగలు వచ్చి పడిపోయారు. పడిపోయి ఈ 15-20 మందిని హతమార్చేశారు. గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. లోపలికి వచ్చి కుర్రాడి మీద కత్తి విసిరారు. దూరం నుంచి విసిరేశారు పడుకున్న వాడి మీద. వాళ్ళకేం ఫైటింగ్ చేసే ఉద్దేశం లేదు, దెబ్బ తగలలేదు, కానీ వీడి చేతికి గుచ్చుకుంది. వాడికి తెలిసిపోయింది ఎవరో వచ్చారని. తీరా వాడికి ఏం అర్థమైంది, బయట ఏమి సద్దు లేదంటే 20 మంది పోయారనమాట. ఇప్పుడు తను కదిలితే వాళ్ళు 50 మంది ఉన్నారు, తను వేసేస్తారు. కదలకుండా ఉండిపోయాడు. వాళ్ళు లోపలికి వచ్చి
చిన్న దీపపు వెలుగులో వీడిని చూసి చచ్చిపోయినట్టు పడుంటే చచ్చాడు అనుకుని ముట్టుకుంటే చేతికున్న రక్తం తగిలింది. నెత్తురు తగులుతోంది, చచ్చిపోతాడు కాసేపటి స్పృహ తప్పినట్టున్నాడని వీడు ఉంగరాలు, మెళ్ళలో ఉన్నవి, తర్వాత బట్టలు సమస్తం తీసేసుకున్నారు. తీసేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో మన కుర్రాడు కూడా వాళ్ళ వెంబడబడి బయటకు వచ్చేసాడు. వీడు ఒంటి మీద పైన వేసుకునే ఒక షర్టు లాంటిది, ఏమంటారు మన రాత్రిపూట వేసుకుంటారు కదా, చిన్న మ్యాక్సీ మోకాళ్ళ దాకా ఉండేది, ఇట్లా పైనుంచి తొడుకునేది, హౌస్ గౌను అంతే ఉంది. వాళ్ళ వెనకాల పడి నడుచుకుంటూ వచ్చేసాడు. వస్తే ఈ దొంగలకి ఒక అడవిలో ఒక రహస్య మార్గం ఉంది. ఆ రహస్య మార్గంలోకి ప్రవేశించారు. వీడు కూడా అదే రహస్య మార్గంలోకి వెళ్ళిపోయాడు లోపలికి. వాళ్ళ వెనకాల పడి వెళ్ళేసరికల్లా వాడికి ఏమర్థమైంది, ఆ రహస్య మార్గంలోంచి బయటికి వెళ్తే తన ఊళ్ళోకి వెళ్తారు. అది తన స్వగ్రామానికి దగ్గర. వాడికి ఆ దారులని తెలుసు కదా, పెద్ద పిల్లాడు కదా వాడు. చూసుకుని అక్కడి నుంచి ఏముంది, ఒంటి మీద ఏమీ లేవు, కర్రా పుల్లా కత్తి ఏమీ లేవు, ఈ చొక్కా తప్ప. అక్కడి నుంచి ఆ దొంగల్ని తప్పించుకుని వాళ్ళ అవతలకి వెళ్ళిపోం. కానీ వీడు తన ఊరి పొలాల్లోకి ప్రవేశించాడు. ఎవరో కొందరు రైతులు, కూలీలు కనపడ్డారు. వీడిని గుర్తుపో, ఓహోయ్ సైమన్ వచ్చావా అని పలకరించి, ఏమిటో సైనికాధికారి అయిపోయేమిటి, ఈ గుడ్డలేమిటి, ఈ అవతారం ఏమిటి, ఇదేమిటి, జబ్బకా దెబ్బ ఏమిటి అని ఎక్కిరిచ్చి వేళాకోళం చేస్తే వాడు వాళ్ళని బతిమలాడుకున్నాడు. అరే బాబు అన్నీ వచ్చాయిరా, దొంగలు పడ్డారు, వాళ్ళ వెనకాల పడి వచ్చాడు. అవును ఇది దొంగల దారే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారు, సరే వీడికి చలి వేసుకోవడానికి ఒక ప్యాంటు, అక్కడి నుంచి తల కట్టుకోవడానికి ఒక తలగొడ్డ ఇచ్చి, వస్తే స్వెటర్ లాంటిది ఇచ్చి వాడిని ఊళ్ళోకి ప్రవేశపెట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నా తండ్రి ఇంట్లో లేడు. వాళ్ళ అమ్మ వీడిని చూసి కావలించుకొని, నాయన బతికే ఉన్నవరా నాయన అని అన్నం పెట్టి పడుకోబెట్టింది. తినేసి పడుకున్నాడు. ఇప్పుడు ఎంత దూరమో నడిచి వచ్చాడు కదా రాత్రి చల్లు. సరే తెల్లారి ఆ తండ్రి బయట ఊరు నుంచి ఇంటికి రాగానే తల్లి మొహం చూసేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, ఏంటి నీ మొహం అలా ఉంది, ఏం జరిగింది అనేసరికల్లా ఆవిడ బిక్కమొహం వేసి, పిల్లవాడి వార్త తెలిసిందండి. వార్త తెలిసిందా, వాడే వచ్చాడా, వార్త తెలిస్తే నీ మొహం ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది, వార్త తెలిసిందంటే ఉత్సాహంగా చెప్పేది. పిల్ల ఏడుపు మొహం ఉంది అంటే ఏమిటర్థం, పిల్లాన్ని చూసి ఏడ్చిందనమాట ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ బతిమలాడింది, బామాలింది, వాడిని చంపేస్తానన్నాడు నాన్న. చంపేయద్దు, ఏదైనా ఒక పని చెప్పి ఇంట్లో ఉంచుకుందాం అని చెప్పి బతిమలాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తే, సరే సైమన్ని బయటికి పిలిచి 4 చెంపకాయలు కొట్టి వాళ్ళ నాన్న ఒక 20 మేకలు అప్పచెప్పాడు. మేకలతోలే వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు తెప్పించి ఇచ్చాడు. ఈ గుడ్డలతోటి ఉండు. వాడు ఏం చెప్పలేదా, చెప్పినా ఆయన నమ్మడు, చెప్పాడు, చెప్పినా ఆయన నమ్మలేదు, అబద్ధాలు అనుకున్నాడు. ఎందుకంటే వాడు ముందు జమేదారు, సుబేదారు, సైనికాధికారి అబద్ధం చెప్పాడు. అందుకని ఇప్పుడు యువరాణి సంగతి చెప్తే నాన్న ఏం నమ్ముతాడు, అదే కదా, నమ్మడు కదా. అక్కడి నుంచి మేకలను తోలమన్నాడు. వీడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయలేడు. తండ్రి మాట కాదన్న వాడికి విలువ లేదు. తన ఊళ్ళోకి వచ్చాక తండ్రి మాట వినాల్సిందే, పైగా అట్లాంటి ప్రాక్టీస్ వాడికి. ఇక మేకలు తోలటం మొదలుపెట్టాడు. వాడికి ఫ్లూట్ అలవాటు ఉంది కదా, ఆ ఫ్లూట్ ఊదుకుంటూ మేకలకి చక్కగా డ్యాన్సులు చేయటము, తలకాయలు ఊపటము అలా నేర్పించి ఉంచుకుంటున్నాడు. రోజు అక్కడే ఉండేవాడు. నెల గడిచింది, ఇది అబ్బాయి వెనక్కి రాల. ఇక్కడ యువరాణి సైమన్ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నేమో అతనికి మేకలు కాసే పని అప్పచెప్పి ఈయన ఫ్లూట్ పట్టుకొని వెళ్ళిపోయాడు. మేకలను కాసుకుంటున్నాడు. నెల దాటిపోయింది. 15 రోజులు వెళ్తాను, 15 రోజుల్లో తిరిగి వస్తాను, అక్కడ ఒక మధ్యలో 2-3 రోజులు, 15 రోజులు పూర్తిగా పట్టదు, నువ్వు నెల అని చెప్పాడు. నెల దాటి 4-5 రోజులు అయ్యి ఎక్కడా సందడలేదు. ఊరు చివరి నుంచి ఏదైనా మనుషులు వస్తున్న సౌండ్ వస్తే కబురు వస్తుంది. అవునవును. ఏమీ రాపోయేసరికల్లా రాకుమారుతుంది, నాన్న ఎట్లాగో అడ్రస్ చెప్పాడు, అక్కడ ఏం సమస్య అయిందో, వాళ్ళ అమ్మకో నాన్నకో బాగులేదో ఏంటోనే వెళ్తానని. రాజుగారు కూతురు ప్రేమికుడు, ఏముంది సైన్యం ఉంటుంది, అమ్మాయి వెళ్ళొస్తుంది, అత్తారిల్లు చూసి వస్తుంది. వాడంతటా వాడు దయ్యాన్ని పారద్రోలి రాకుమార్తెగా మొగుడయ్యే అర్హత సంపాదించుకున్న వాడి కోసం ఆ మాత్రం చెయ్యొచ్చు కదా అని నాన్న కూతుర్ని ఒక పటాలం ఇచ్చి పంపించారు. సైన్యము దాసదాసి గణంతో రాకుమార్తె తన తాలూకు ఒరిజినల్ అటైర్ తోటి తన చక్కగా అలంకరించుకుని బయలుదేరి ఒక 4 రోజులు 3 రోజుల్లో ప్రయాణం చేసి అడవిలోకి చేరారు. కొంత ప్రయాణం చేసి అడవి మధ్యలోకి వచ్చారు. వీళ్ళు ఇంతకుముందు సైమన్ని ఎక్కడైతే విడిది చేశాడో తన 20-25 మందితోటి అక్కడికి వచ్చారు. వచ్చేసరికల్లా అంతకుముందు వచ్చిన వాళ్ళు 25 మంది అయితే వీళ్ళు ఇంచుమించుగా 50 మంది. ఒక 7-8 మంది దాసీలు అమ్మాయికి. అమ్మాయి చూస్తే కుర్రాడు మగపిల్లాడు ఏం పెట్టుకుంటాడు, ఏదో గొలుసేసుకుని 4 ఉంగరాలు పెట్టుకుని కొంచెం టపటపలాడే బట్టలు వేసుకుంటాడు. అమ్మడికి పైనుంచి కింద దాకా అంతా అలంకారమే.
రాకుమార్తె మళ్ళీ. రాకుమార్తె దానికి తోడు. ఆ సత్రం యజమానికి పిచ్చ సరదా వచ్చేసింది. అయ్యో బాబోయ్ ఎన్ని నగలు! ఆ పని వాళ్ళు కూడా నగలు పెట్టుకున్నారు వాళ్ళు దుంపదేగా. ఆ. సైనిక పటాలం అంతకుముందు వచ్చిన వాళ్ళు ఊరికే సహాయానికి వచ్చిన సైనికులు, వీళ్ళు రాకుమార్తె వెనకాలండే మంది మార్బలం, వీళ్ళంతా గ్రాండ్ పార్టీ. వీడు కాస్త ఆ దొంగలకి దారి దోపిడీ దొంగలకి కబురు చేశాడు. కబురు చేస్తే ఏమైంది, సాబురు వెళ్ళింది. సాయంకాలం అయ్యేసరికల్లా రాకుమార్తె ఏం చేసింది, ఆ సత్రం యజమాని భార్యని దా మాతో పాటు కూర్చో, మాతో పాటు టీ తీసుకుంది, కానీ చాలా ఆదరంగా పిలిచింది. ఆ సత్రం యజమాని భార్యకి జాలేసింది. అయ్యో పాపం బంగారు తల్లి, రాకుమార్తెలు ఎవరైనా ఇట్లా దారిపోయే వాళ్ళని రా నాతో టీ దాగంటారా అనరు, దీనికి మంచి మాట చెప్పాలని, ఓ ఏమా తల్లి మా ఆయన దొంగవాడు, దారిదోపిడి దొంగలకు స్నేహితుడు, అసలు ఇక్కడ విడిది చేసే వాళ్ళే ఇట్లా మీలాగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు నిర్మూలించేస్తారు. కిందటిసారి 10 నెలల క్రితం ఒక కుర్రాడు వచ్చాడు, ఎంత బాగున్నాడో, వాడితో 20-25 మంది వచ్చారు, చక్కగా ఇంత పొడుగ్గా ఫ్లూట్ వాయిస్తూ పంచదార చిలకల్లే ఉన్నాడు, మొత్తం అందరిని చంపేసి దొంగలు దోచేశారమ్మా, ఎంత వెతికినా ఆ కుర్రాడి శవం మాత్రం కనపడలేదమ్మా, ఏ కుక్కలు నక్కలు ఎత్తుకుపోయాయో అనగానే యువరానికి అర్థమైపోయింది, వాడు సైమనే ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఈవిడేమన్నా నువ్వేం కంగారు పడకు, నేను హ్యాండిల్ చేస్తానని ఈ సైనికుల్ని, రాత్రి వీళ్ళేంటి పగలల్లా ప్రయాణం చేసి వచ్చారు ఎండల్లోనూ, అక్కడ ఈ రాత్రి శుభ్రంగా తింటే పడుకుంటారు ఒళ్ళు తెలియక, సేఫ్ ప్లేస్లో ఉన్నామని బయటికి వెళ్ళి సైనికులు 50 మందికి, ఒరే ఎవ్వరూ నిద్రపోవద్దు, తక్కువ తినండి, ఆహారం కూడా వీళ్ళు పెట్టినవి తినద్దు, తిన్నామని చెప్పి బయట పారేయండి, రెడీగా అటెంటివ్గా ఉండండి, ఆడాళ్ళని కూడా తినేవాళ్ళ. వాళ్ళు పెట్టింది తను కూడా రాత్రి భోజనం తింటే పడుకునేందుకు ఏం కలుపుతారో అందులో, వీళ్ళు లోపల ప్రయాణంలోకి తెచ్చుకున్నటువంటి రొట్టెలు వెన్న తినేసి మాట్లాడకుండా కూర్చున్నాడు, నిద్రపోయినట్టు నటించారు. ఇట్లా దొంగలు లోపలికి అని రావటం ఏమిటి, 50 మంది, వాళ్ళు 20-25 మంది వచ్చారు. లాస్ట్ టైం చాలామంది వచ్చి చిన్న పటాలం ఉంది, వీళ్ళేమో నిద్రపోయేవాడిని ఏం చేయొచ్చు, ఈజీ కదా, మొత్తం అంతా తిరగబడి మీదబడి సత్రం యజమాని కూడా మెడ నరికేశారు. వచ్చిన వాళ్ళందరూ పోయారు, వాళ్ళ గుర్రాలు మిగిలినాయి, యజమాని పడిపోయాడు. అక్కడి నుంచి తెల్లవారంగానే తట్టబుట్ట సర్దుకున్నారు. ఆ యజమానురాలికి ఈ శవాలన్నీ అప్పచెప్పి ఓ 4 దోసెళ్ళ ధనం ఇచ్చి, మరి మీద పడ్డప్పుడు చంపక తప్పలేదమ్మా, పోన్లేమ్మా దుర్మార్గుడు పోతే పోయాడు, ఎంతమందినో చంపి పాపం మూట కట్టుకున్నాడు అంటుంది ఆవిడ. వచ్చేటప్పుడు మళ్ళీ విడిది చేస్తామని, ఇక్కడ ఎవరినైనా పెట్టి నిన్ను మాతో నమ్మకస్తురాలుగా ఉంచుకుంటామని మాటిచ్చి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అమ్మాయికి ముందు మ్యాప్ గీసి ఇచ్చాడు, తనేమో ఒక రోజులో వెళ్ళిపోయాడు. ఈ రహస్య దారి, అడవి దొంగలు వెళ్తున్నటువంటి అది అడవి దారిలో రహస్య దారి లింగుండా తన ఊరికి సింపుల్గా వెళ్ళిపోయాడు సైమన్. వీళ్ళకి టైం పట్టింది, వాడు అప్పుడే తెలుసుకున్నాడు ఆ దారి. వీళ్ళు గీసి ఇచ్చిన మ్యాప్ ప్రకారం నిదానంగా ప్రయాణం చేసుకుంటూ రాకుమారి తలిసిపోకుండా ఆ ఊరు తీసుకుపోయారు. తీసుకెళ్తే దూరం నుంచి సైనిక పటాలం వస్తుంటే మనవాడు మేకలు కాసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ పతాకాలు కనపడ్డాయో రాకుమార్తె తన కోసం వచ్చేస్తుందని తెలిసిపోయింది వాడికి. ఆ పతాకాలు యువరాణికి ఒక రకం, రాజుకు ఒక రకము ఉంటాయి. చిన్న బ్యాండు, తక్కువ మంది జనము, తర్వాత ఏమో ఇలా స్త్రీలు వస్తున్న సంకేతము తెలియగాని వీడేం చేశాడు, తన దగ్గర 20 మేకలు ఉన్నాయిగా, ఆ మేకల కాళ్ళకి మెళ్ళోను పువ్వుల దండలు కట్టాడు. పువ్వుల దండలు కట్టి అక్కడ సైనిక కవాతులు ఉంటాయి నగరాల్లో, మేకలతోటి కవాతు చేయించాడు సైమన్. ఫ్లూట్ వాయిస్తూ ఆ మేకలు 20ని ఆవిడకి ఎదురుగుండా, ఆ వస్తున్న పటాలానికి ఎదురుగుండా వెళ్తే అందరూ నవ్వలేక పడి తెచ్చారు మేకలు చేసే కవాతులు చూసి. అవి తలకాయ లుపుతూ కాళ్ళు నేల మీద కొడుతూ నడుస్తూ వస్తూ ఉంటే గొప్ప సరదా వచ్చింది. యువరాణి దిగి పరిగెత్తుకొచ్చింది. ఏంటి ఇట్లా చేసావు, ఏమైపోయావు అంటే, ఇగో ఇలా జరిగింది, మాకు తెలియలేదు, ఒక దొంగదారిని గుండా వచ్చేసాను, కానీ నాకు బయటకు వచ్చే వీలు లేకపోయింది, మా నాన్న చండశాసనుడు, సరే నేను రాకపోతే నువ్వే వస్తావులే అని స్థిమితంగా ఉన్నాను అని చెప్పాడు. చెప్తే అమ్మాయి ఏమంది, సరే వెళ్ళిపోదాం, మీ నాన్నకి చెప్పు ఉండాల్సింది కదండి, మా నాన్న చెప్పినా నమ్మడు, అంతకుముందు నేను అబద్ధాలు చెప్పున్నా కదా అనేసరికి సరేనంది యువరాణి. అక్కడి నుంచి సైమన్ మేకలు తోలుకుని ఈవిడ తన గుర్రాలతో సహా చేరారు అక్కడికి. వాళ్ళ నాన్న నడిపిస్తున్నటువంటి, ఏమంటారు దాన్ని, మన ఆహారశాల లాంటిది ఏదో ఒకటి, చిన్న హోటల్ లాంటిది. అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ రాజకుమార్తె తెలిసిపోతుందిగా, ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఆయన వచ్చి వీడికి వందనం చేశాడు. చేసేసరికల్లా ఏమిటి ఇటు వచ్చారంటే, నేను నీ దగ్గర ఉంటాను
అన్నది. అంటే మీకోసం పెద్దవాళ్ళు ఉండటానికి ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయంటే కాదు కాదు, నాకు ఇదే నచ్చింది, మీ చిన్న మోటల్లే నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. అక్కడి నుంచి ఈ మేకలు కాసే అబ్బాయి, వీడు నాకు చాలా ఇష్టం, మా నాన్న దగ్గర పనిచేశాడు ఇది వరకు, వాడిని నాకు సహాయంగా పెట్టమని అనేసరికి ఆయన అన్నాడు, ఇంకా నయం, వీడికి బుద్ధి లేదమ్మా, ఆకతాయి వాడు అసలు సరైన వాడు కానే కాదు, అబద్ధాలు చెప్తాడు, పిచ్చిగుడలు వాడును, వాడెందుకమ్మా అన్నాడు. కాదు కాదు, మా నాన్న దగ్గర పనిచేశాడు కదా, ఫ్లూట్ వాయిస్తాడు, నాకు బాగా తెలుసు, నాతోటే అట్టు పెట్టుకుంటాను. ఇంకేం చేసేదేం లేక ఆ మేకలు కాసే తన కొడుకుని కూడా వీళ్ళతో పాటు పైన ఉన్న హోటల్లో ఒక ఫ్లోర్ అంతా ఖాళీ చేయించి ఒక ఫ్లోర్ రాకుమార్తెకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు బాగా కబుర్లు చెప్పుకున్నారు. తెల్లవారి పొద్దున యువరాణి దిగొచ్చింది. దాంతోపాటుగా సైనికాధికారి దుస్తులు ధరించిన సైమన్ కూడా దిగొచ్చాడు. వీళ్ళ నాన్న గుర్తుపట్టలేదు వాడిని. గుర్తుపట్టక ఆవిడకో వందనం ఈయనకో వందనం చేశాడు. ఆ అమ్మాయి పక్కపక్క నవ్వుతూ, ఏంటండి మీ అబ్బాయిని గుర్తుపట్టరా మీరు అని అనేసరికల్లా ఆయన నిర్ఘాంతపోయి చూసి, ఎందుకు గుర్తుపట్టినమ్మా, ఈయన కొంచెం మా అబ్బాయిలాగా ఉన్నాడు కానీ మా అబ్బాయి ఎప్పటికీ సైనికాధికారి కాలేడండి అన్నాడు. అనేసరికల్లా వాడు, నాన్న నేనే నాన్న అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అట్లా ఎట్లా అయ్యావురా, పోలాండ్ నగరంలో ఉన్నవాడివి, ఈవిడ ఈ నగరానికి ఎలా వెళ్ళావు, ఎట్లా సైనికాధికారి అయ్యావంటే అప్పుడు రాకుమార్తె, మీ అబ్బాయి వల్లే మా రాజ్యానికి పట్టిన పీడ విరగడైంది, మా తాత దయ్యం వదిలి మా భవనం మాకు చేజిక్కింది, మేమిద్దరం వివాహం చేసుకోవాలనుకున్నాం, మా అమ్మా నాన్న కావాలన్నాడని పంపించాను అనేసరికి వీడు జరిగిందంతా చెప్పాడు. అంతకుముందు తల్లికి చెప్పాడు, తల్లి అంతా నమ్మింది, తండ్రి చచ్చిన నమ్మల, వీడు అన్ని అబద్ధాలు అంటాడు ఆయన. అదేలే, చిన్న వెధవ, వీడు ఎలాగ దయ్యాన్ని వదిలిస్తాడు, వీడు ఎట్లా దొంగల నుంచి తప్పించుకొస్తాడు, ఆయన నమ్మకం లేదు అబ్బాయి మీద. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషించాడు. తర్వాత అందరూ కలిసి ఈ అమ్మాయి తాలూకు రాజకుమార్తె తాలూకు నగరానికి వెళ్ళిపోయారు. చక్కగా వివాహం చేసుకుని ఆ చిన్న నగరానికి రాజై ఎంతో కాలం సైమన్ సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్య గారు. నమస్తే.